క్షమించి వదిలేస్తుంటే చేతగాని వాళ్ళలా చూస్తోంది. శిక్ష అమలు చేస్తే గాని దీని కక్షలు, కార్పణ్యాలు, మొండితనం, మొరాయింపు తగ్గేలా లేవు. మంచితనాన్ని అలుసుగా తీసుకొని మారం చేస్తుంది. మారం. అత్తని లేదు, అత్తని లేదు, అమ్మమ్మని లేదు, అక్కని లేదు, అసలు ఎవరన్నా లెక్కే లేదు. కన్న బిడ్డని పట్టించుకోదు. నేను కాపురానికి వచ్చిన ఇల్లు ఇది అని లేకుండా వదిలేసి అడ్డదిడ్డంగా తిరగడం నేర్చుకుంది. హద్దు మీరి అతిగా ప్రవర్తిస్తోంది. అయినా ఇప్పుడు ఇంక అవన్నీ అనవసరం. దీన్ని బతిమలాడాల్సిన పనే లేదు. ఏయ్ లేవేలే, నీ పెట్టేది నువ్వు పట్టుకుని బయలుదేరు. మేము ఇంటికి తాళం వేసుకుని వెళ్ళాలి. నేను ఇక్కడే ఉంటాను, మీరు వెళ్ళండి. నిన్ను నమ్మి ఈ ఇల్లు నీ మీద వదిలేసి వెళ్ళడం కుదరదు. ఇదిగో, ఈ క్షణం నుంచి నువ్వు ఇంట్లో ఉండడానికి వీల్లేదు. ఏయ్ ఆగవే అక్కడ. ఏంటే పెట్టె పట్టుకుని ఒక్కదానివే వచ్చావు? కట్టుకున్నవాడు లేడు, కన్న కొడుకు లేడు, ఏంటి కథ? నాకక్కడ ఉండే అర్హత లేదని తరిమేస్తే ఒక్కదాన్నే రాక వాళ్ళందరితో ఎలా వస్తాను? చుట్టం చూపుగా వస్తే ఆదరించచ్చు, తప్పు వాళ్ళదే అయితే చేరదీయచ్చు. నీ అహంకారం మాకు తెలిసిందే. నీ కాపురంలో నువ్వే నిప్పులు పోసుకుని వస్తే ఇక్కడ నీకు చోటివ్వలేం. వెళ్ళు, కాపురం నిలబెట్టుకొని కట్టుకున్న వాడితో కన్నబిడ్డని ఎత్తుకునిరా. చీర సారే ఇచ్చి ఒడి నింపి పంపిస్తాను. నన్ను పో అన్న వాళ్ళని తీసుకుని నేనెలా రాగలను? వాళ్ళు పో అనేంత తప్పు చేసి నేను ఎలా రాగలనంటావేంటే? ఏంటమ్మా, కన్న తల్లివి నువ్వు ఇలా మాట్లాడితే ఎలా? వాళ్ళు వద్దు పో అని, నువ్వు రావద్దు పో అంటే నేనెక్కడికి వెళ్ళను? ఏట్లోకి? ఆ మాట నన్ను అడుగుతావేంటే? అమ్మా. అమ్మా? ఎవరే అమ్మా? ఎవరినే నువ్వు అమ్మా అని పిలిచేది? నన్నేనా? నేను అమ్మనని నీకు గుర్తుందన్నమాట. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. కున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.